గిదే బెంగుళూరు ప్యాలెస్. మా ఆయన అయితే నన్ను ఇంతవరకు ఈడికి పిలుచుకొనే పోలే. నేను ఇక్కడ ఉండి 13 ఇయర్స్ అయితుంది. కానీ ఇంతవరకు నేను ఈ ప్యాలెస్సే చూడలే. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి 30 మినిట్స్ అంతే. ఏం చేస్తాం? సో మరి నేను మా ఆయన వర్షంలో తడిచిపోయాం. మరి ఎక్కడికి ఏంటి అనుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో మరి నేను మా ఆయన ఇద్దరం చాలా మంచిగా రెడీ అయిపోయాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు ముందు వీడియోలో చెప్పేస్తాను. ఇప్పుడైతే నేను మా ఆయన రెడీ అయిపోయినాం అనమాట. సో ఇందులో ఒక చేంజెస్ ఉంది. సో అది ఎవరైతే కనిపెట్టి కమెంట్ చేస్తారో చూస్తామన్నమాట. ఏం చేంజెస్ అని ప్లీజ్ కమెంట్ అయితే చేసేయండి. సో నేను మా ఆయన చక్కగా బయలుదేరేసామన్నమాట. మరి నేను హెల్మెట్ పెట్టుకోలేదు అనుకోకండి, పెట్టుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ మల్లేశ్వరం అండి, ఇది డిమార్ట్ ఓపెన్ అయింది కొత్తగా అనమాట. న్యూ బ్రాంచ్ ఓపెన్ చేశారు మల్లేశ్వరంలో. మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెప్తున్నాను ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు శివాజీ నగర్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో శివాజీ నగర్ కూడా వచ్చేసాం. అండ్ పక్కలో టెంపుల్ అనమాట. ఇది శివాజీ నగర్లోనే ఉండింది. అంటే ఇది వచ్చి సండే వ్లాగ్ అనమాట. సో సండే వచ్చి నేను మా ఆయన చర్చ్కి వెళ్ళి చాలా డేస్ అయిందనమాట. చాలా డేస్ కాదు, మంత్స్ అవుతుంది. సో దానికి ఈరోజు వెళ్తామని అయితే చెప్పి వచ్చామన్నమాట. మీరైతే చూడొచ్చు, పార్కింగ్ చేసేసి అక్కడ నుంచి అంత షాపింగ్ ఏరియానే అనమాట. అక్కడికి వెళ్ళేదారిలో ఇంకొక టెంపుల్ కూడా ఉండింది, ఆంజనేయ స్వామి టెంపుల్. సో అలా బయట నుంచి మొక్కొని అయితే అక్కడ నుంచి బయలుదేరామన్నమాట. వెళ్తూ ఉన్నాం, స్టార్ట్ అయింది కదా. సో చూడండి, డ్రెస్సెస్ అంట చాలా బాగుంది. ఎవరెవరు విజిట్ చేశారో ప్లీజ్ కమెంట్ అయితే చేయండి. చేయని వాళ్ళు ఎలా ఉందో చెప్పండి, ఓకేనా? సో నేనైతే అప్పుడు మంత్లీ వస్తుండాలన్నమాట. ఇప్పుడే చాలా అంటే చాలా గ్యాప్ ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. అందుకే చాలా మంత్స్ అయింది కదా, సరే ఒకసారి విజిట్ చేస్తామని అయితే నేను కిచ్చు అయితే ఇద్దరం వచ్చామన్నమాట. ఇక్కడైతే చూడొచ్చు బ్యాగ్స్, ఇయర్ రింగ్స్. అండ్ ఇక్కడైతే నిజంగానే అది గోల్డ్ లాగానే ఉన్నాయి తెలుసా యాక్చువల్లీ. అస్సలు ఆడవాళ్ళు వచ్చారంటే ఇక్కడ పర్చేజ్ చేయకుండా అస్సలు వెళ్ళరు. సో అలా ఉంటాయన్నమాట. అంటే చూస్తే ఖచ్చితంగా పర్చేజ్ చేయాలనిపిస్తుంది. మళ్ళీ మీరు క్వశ్చన్ చేయకండి మీరు ఏమేమి తీసుకున్నారని. నేనైతే ఏం పర్చేజ్ చేసుకోలేదన్నమాట. ఓకేనా? చూసారు కదా, శారీస్ అంట. అండ్ మీకు తర్వాత జుంకాలు చూపిస్తాను. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి తెలుసా ఫ్రెండ్స్. పెద్ద పెద్ద జుంకాలు చూడడానికి చాలా అంటే చాలా బాగుండిందనమాట. ఇక్కడ చూడొచ్చు అనమాట, ఫింగర్ రింగ్స్, బ్రాస్లైట్స్, చైన్స్ చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. అండ్ జనాలు కూడా అంతే, కొంచెం తక్కువ ఉన్నారు యాక్చువల్లీ, సండే కదా. అండ్ ఇక్కడ చూడండి, నాకు నిజంగా ఈ క్లిప్స్ అన్నీ చాలా బాగా నచ్చాయి, కానీ నేను తీసుకోలే. ఓకే, ఇదోండి చెప్పాను కదా, జుంకాలు ఇవే అనమాట. ఎంత పెద్దగా ఉన్నాయంటే అంత పెద్దగా ఉన్నాయన్నమాట. ఎప్పట్లాగే ఈరోజు కూడా 100 రూపీస్కి అయితే బిస్కెట్స్ అయితే తీసుకున్నా అనమాట. అంటే ఎప్పుడు 5 రూపీస్ది 20 తీసుకుంటా ఉండాలా. బట్ ఈసారి అయితే 10 రూపీస్వి 10 అయితే తీసుకున్నామన్నమాట. అండ్ చూడడానికి వర్షం పడేలాగా ఉన్నిందనమాట యాక్చువల్లీ క్లైమేట్ అనేది. సో మరి ఎట్లా ఏమి అనేసి అనుకున్నాం, బట్ వేరే ఆప్షన్ లేదు కదా అనేసి వెళ్ళాలని అయితే వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ అయితేనే ఇక్కడ మనకి క్యాండిల్ అన్నీ పెట్టుంటారనమాట. సో కావాలనుకున్న వాళ్ళు ఆ క్యాండిల్ వాటిని తీసుకోవచ్చు. అది జస్ట్ 20 రూపీస్ అనేది పడుతుంది. అక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ ఉంటారు కదా, అక్కడ మనకి ఏం కావాలో కోరికలు అనేది కోరుకోవచ్చు అనమాట. మేమైతే ఎప్పుడు ఇంతే, అక్కడ ఎప్పుడు వచ్చినా క్యాండిల్ అయితే తీసుకుంటాం. క్యాండిల్ తీసుకొని మంచిగా అయితే వెళ్ళి కాసేపు ఆ మనసులో ఉండే బాధలన్నీ చెప్పుకొని అయితే ఉంటామన్నమాట. ఆఫ్టర్ దట్ మొత్తం అంతా ఒక రౌండ్ నార్మల్గా వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని అయితే చుట్టేసి వస్తూ ఉంటాము. సో తర్వాత వచ్చేసి ఇక్కడ లోపల కూర్చుంటామన్నమాట. అంటే కూర్చొని చాలా టైం అనేది స్పెండ్ చేస్తామన్నమాట. బట్ ఈసారి ఏమైందంటే యాక్చువల్లీ ఎక్కువ రష్ ఉన్నారనమాట. అంటే లోపలికి వెళ్ళడానికి కుదరలేదు. సో మేము బయటనే కాసేపు ఉండేసి మేము వెళ్ళామన్నమాట యాక్చువల్లీ. ఇక్కడ ఇదే అనమాట. ఒక్క నిమిషం చూపిస్తున్నాను చూడండి. జనాలు కూడా తక్కువ ఉన్నారు. బట్ ఇక్కడ లోపల ప్రార్థన జరుగుతుంది కాబట్టి సో ఫుల్ రష్ ఉన్నారనమాట. లోపల వెళ్ళడానికైతే కుదరలేదు మాకు. సో అందుకే మేము బయట నుంచే కాసేపు మొక్కొని వచ్చేసామన్నమాట రిటర్న్. ఎందుకంటే మళ్ళీ వర్షం పడుతుంది కదా. అంటే వర్షం పడినా ఇంటికి వెళ్ళొచ్చు, కానీ మనం తీసుకొని వెళ్ళినవి ఇచ్చేసి వెళ్ళాలి కదండి. సో దాని నుంచి అనమాట. మరి మంచిగా
చూసుకొని అయితే ఇంకా బయలుదేరేసామన్నమాట. ఇదే శివాజీ నగర్ చర్చ్ అనమాట. ఫేమస్ అనమాట ఇది బెంగుళూరు. నేను ఆయన కొంతసేపు కూర్చున్నాం. ఆయన అక్కడ, నేను ఇక్కడ. చూడండి వర్షం పడుతుందని చెప్పుకొనే వెళ్తున్నాం. అవి తెచ్చినవి ఇయ్యాలి కదా మరి అనేసి. సరే ఏం చేసేకవ్వదు. చూస్తాం రండి. ఫైనల్లీ అక్కడ ఇచ్చాం గానీ ఇంకా ఒక 3 మిగిలిపోయినాయన్నమాట. అంటే ఎవరు లేరు. వర్షం చినుకులు స్టార్ట్ అయిపోయింది. అక్కడ చూడండి వాళ్ళన్నీ హడావిడిగా ఎంత అన్నీ ఏస్తున్నారు కదా పెండల్లాగా. సో ఉండలేదు అనమాట జనాలు ఎక్కడాను. సరే ఇంకా 3 బిస్కెట్స్ అయితే మిగిలింది. బట్ నేను ఎప్పుడు ఇంటికైతే తీసుకురాననమాట. అంటే ఇచ్చేసి వెళ్తాం. ఎందుకంటే ఇవ్వాలని తీసుకొనెళ్ళి మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకోలేం కదా! బాగోదు. సో దాని నుంచే అనమాట. సరే మా ఆయన సరే వెళ్తామనేసి అయితే చెప్తా ఉన్నారు. కానీ వర్షం ఎక్కువ అవుతుంది కదా! సరే ఒక సైడ్‌లో నిల్చుకుందామని అయితే చెప్పాను. సో ఆయన ఇది ఎప్పుడు తినలేదంట సుండల్. అంటే నేను కూడా తినలేదనుకోండి. సరే ట్రై చేస్తామన్నారు. సరే వర్షం వస్తుంది కదా! సరేలే కాసేపు నిలుస్తదేమో అని సరే నేనైతే వర్షంలో తడిచి మరి మా ఆయన కోసం ఆ సుండల్ అనేది తీసుకున్నా. ఎంత గ్రేట్ చెప్పండి? కామెంట్ చేయండి. నిజమా కాదా అని. సో ఫైనల్‌గా వాళ్ళు సుండలైతే ప్రిపేర్ చేసినారు అండ్ ఇచ్చేసారనమాట. మా ఆయన అయితే తింటూ నాకు అలా తినిపిస్తున్నారనమాట. మళ్ళీ అక్కడి నుంచి కూడా బయలుదేరామనమాట. అంటే ఇంకా 3 బిస్కెట్స్ ఉంది కదా! ఎవరికైనా ఇస్తామని. బట్ ఎంత ప్లేసెస్ తిరిగామంటే అంత ప్లేసెస్ తిరిగాం ఫ్రెండ్స్. నిజంగా ఎవ్వరు దొరకలేదనమాట. వర్షం అయితే చాలా అంటే జోరుగా పడుతుంది. సో అందుకే మేమైతే సైడ్‌లో స్టాప్ చేసి నిల్చుకొని ఉన్నామనమాట. అక్కడి నుంచి కూడా బయలుదేరేసాము. బట్ ఈయన టెంపుల్స్ దగ్గరైతే వెళ్ళాం. ఎవరైనా ఉంటారేమో అనేసి. అంటే ఇక్కడ మల్లేశ్వరం ఒక్క చోట వచ్చామంటే అండి చూడు 1, 2, 3, 4 టెంపుల్స్ అక్కడే ఉంటాయన్నమాట. మీరు ఒక్క టెంపుల్ కన్నా వచ్చినారంటే అన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట. గంగమ్మ టెంపుల్, శివుని టెంపుల్ సో అలా ఉన్నాయన్నమాట. సో మేమైతే చూసామండి. ఇక్కడ కనిపించలేదు. సరే వర్షం పడుతూనే ఉంది కదండీ వెళ్ళిపోదామని అయితే అన్నా. లేదు మా ఇంకొకసారి చూస్తామని సాయిబాబా టెంపుల్ దగ్గర అయితే వచ్చామన్నమాట. సో ఫైనల్‌గా ఎట్లో ఇక్కడైతే ఉన్నారు. సో వాళ్ళకైతే ఒక 3 బిస్కెట్స్ అయితే ఇచ్చేసి అక్కడి నుంచి కూడా బయలుదేరేసామన్నమాట. అట్లనే బాబాని కూడా మంచిగా దర్శించుకొని అక్కడి నుంచి ఇంకా స్ట్రైట్ ఇంటికే మేమైతే బయలుదేరేసామన్నమాట. యాక్చువల్లీ నేను కిచ్చు ఇలా వర్షంలో తడిచి ట్రావెల్ చేయడం చాలా అంటే చాలా లాంగ్ అనమాట. బిఫోర్ అయితే చేస్తుండాల. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇప్పుడైతే వచ్చిందనమాట. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం. ఇంకేముంటది ఫ్రెండ్స్ ఇంటికొచ్చిన తర్వాత మంచిగా తిని పడుకోవడమే. సో కానీ వంట చేయాలి కదండీ! ఎవరు చేస్తారు చెప్పండి? ఆయన చేసే రకం కాదు కదా! తినే రకం కదండీ! సో నేనే చేయాలా? సో వచ్చిన వెంటనే వేడి వేడి కబాబ్ అయితే ఏసా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మరి ఆయన తిడుతున్నారు నా వీడియో తీయద్దు పక్కకు పో అనేసి. సో మరి ఇంతే అండి ఈరోజుటి వ్లాగ్. సండే వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అని కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.